హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎన్రిచ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మనం ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్లో మరొక సబ్ టాపిక్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో వాట్ ఎగ్జాక్ట్లీ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఈస్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద పొజిషన్ and momentum of an electron exactly and simultaneously. ఓకే, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ మరియు వెలాసిటీని ఒకేసారి ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్తుందండి. ఓకే, వి ఆల్రెడీ నో దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ భూమి అయితే ఎలా తిరుగుతుందో అలాగే న్యూక్లియస్ చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ అనే ఒక సెర్టైన్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటాయి. ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మరియు మూమెంటమ్ని లేదా ఎలాసిటీని ఒకేసారి గుర్తించడం చాలా కష్టం అని చెప్పేసి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్తుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుంటే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఒక సర్టెన్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఈ రివాల్వ్ అవుతున్నప్పుడు ఉదాహరణకు మనం ఎలక్ట్రాన్ కనుక ఇక్కడ ఉందని అనుకుంటే, ఓకే, దీని యొక్క పొజిషన్ని గుర్తించినప్పుడు దీని యొక్క మూమెంటం అనేది మారిపోతుందండి. అంటే వెలాసిటీ అనేది చేంజ్ అయిపోతుంది. వెలాసిటీ చేంజెస్. ఒకవేళ వెలాసిటీని ఎగ్జాక్ట్గా గుర్తించినప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఇది హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చెప్పారండి. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ మ్యాథమెటికల్గా ఈక్వేషన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మ్యాథమెటికల్లీ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/4/5. ఓకే, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ డెల్టా ఎక్స్ ఇంటూ m into delta v is greater than or equal to h/4/5. We know that m is equal to p is equal to momentum, p is equal to mass into velocity. Therefore delta x into delta v is greater than or equal to h/4/5m. Okay, this is a very important formula. Okay, delta x into delta v, the product of delta x into delta v is greater than or equal to h/4/5m. దీన్ని మనం రెండు రకాలుగా చూపించవచ్చు. డెల్టా x into delta v is equal to h/4/5m or delta x into delta v is greater than h/4/5m. Okay, here delta x is equal to uncertainty in position, delta v is equal to uncertainty in velocity, delta p is equal to uncertainty in momentum, m is equal to mass of an electron, phi is equal to constant. ఒకవేళ మనం డెల్టా ఎక్స్ని కనుక ఎగ్జాక్ట్గా గుర్తించగలిగితే, అంటే అన్సర్టెనిటీ ఏమీ లేదు అనుకోండి, అన్సర్టెనిటీ లేనప్పుడు డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎగ్జాక్ట్ గుర్తించగలిగితే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అవుతుందండి. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అనేది అవుతుందండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్ బట్టి ఇలా కూడా రాయొచ్చండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/m. అంటే మాస్ పెరుగుతున్న కొద్ది డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వి కూడా డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వి తగ్గుతుంది అనమాట. ఓకే, మనం రెండు పార్టికల్ తీసుకుంటే ఒక పార్టికల్ యొక్క అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ మరి product of uncertainty in position and uncertainty in velocity delta x into delta v of a అనుకుంటే వీటి యొక్క రేషియో డెల్టా x into delta v ఇంకొక పార్టికల్ యొక్క అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అండ్ అన్సర్టెనిటీ వెలాసిటీ b అనుకుంటే వీటి యొక్క మాసెస్ అనేవి రివర్స్ అవుతాయండి. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి mb/ma. సో
So this is also an important formula in Heisenberg uncertainty principle. Okay. ఓకే ఫ్రెండ్స్, మనం హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ సంబంధించి మనం ఫార్ములాస్ మరియు కంటెంట్ డిస్కస్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఎంసెట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో చూద్దామా? ఓకే, ఈ సబ్ టాపిక్లో ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. మనకి TS 2021లో ఎంసెట్లో ఈ క్వశ్చన్ ఇచ్చున్నారండి. హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ జనరల్ సిగ్నిఫికెంట్ టు. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది ఈ కింద వాటిలో దేనికి ఎక్కువగా వర్తిస్తుంది అని ఇచ్చారండి. ఫస్ట్ వన్, ప్లానెట్స్, క్రికెట్ బాల్ ఆఫ్ 500 grams, కార్స్, మైక్రో పార్టికల్స్ హ్యావింగ్ ఏ వెరీ హై వెలాసిటీ ఆప్షన్స్ ఇచ్చున్నారండి. అయితే ఇక్కడ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్లో కండిషన్స్ ఏంటంటే పార్టికల్ మస్ట్ బి వెరీ లైట్ వెయిట్, పార్టికల్ మస్ట్ బి వెరీ లైట్ వెయిట్, అంటే పార్టికల్ యొక్క వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అప్లై అవ్వాలంటే చాలా తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఆ పార్టికల్ మస్ట్ హ్యావ్ హై వెలాసిటీ, వెలాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, క్లోజ్లీ ఈక్వల్ టు ది వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, వెయిట్ అనేది చాలా తక్కువగా ఉండాలి, వెలాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ప్లానెట్స్, ప్లానెట్స్ ఆర్ వెరీ వెయిట్, చాలా బరువు ఎక్కువ ఉంటాయి. సో దట్ ఇట్స్ రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆప్షన్. అండ్ క్రికెట్ బాల్ ఆఫ్ 500 grams, 500 grams is also a very high weight. And the cars, okay, it has also high weight. And micro particles having a very high velocity. Micro means, macro means big, micro means very 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 small. Small particles హై వెలాసిటీ ఉన్న మాత్రమే మనకి హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనేది అప్లై అవుతుంది. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డెల్టా ఎక్స్ ఈజ్ ద అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్, డెల్టా వి ఈజ్ ద అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఆర్ ఈక్వల్. సో మనకి లెక్కలో ఏమి ఇచ్చారంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వి అని కండిషన్ ఇచ్చారండి. ఓకే, ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్ అంటే డెల్టా పి అడిగారండి. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసండి, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డెల్టా వి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో మనకి అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్ కావాలంటే డెల్టా వి అనేది కావాలి. ఓకే, మనకి ఫార్ములా ఉందండి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4πm. రైట్, we have a formula. Okay, as per condition delta x into delta v, delta x is equal to delta v కాబట్టి delta x బదులుగా మనం delta v ని కనుక రీప్లేస్ చేస్తే ఏమవుతుందండి, delta v into delta v square is equal to h/4πm. So that implies delta v is equal to root over h/4πm, that is equal to 1/2 into root over h/5m delta v. ఓకే, మనకి డెల్టా వి వచ్చిందండి. దీన్ని నువ్వు ఈక్వేషన్ 3 అనుకుంటే, ఓకే, ఈ డెల్టా వి వాల్యూను మనం డెల్టా ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 2 and 3 సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ డెల్టా వి బదులు ఎవరు వచ్చండి 1/2 ఇంటూ రూట్ ఓవర్ h/5m. ఓకే, ఇదండి మన ఆన్సర్. బట్ దీనికి సరిపడిన ఆప్షన్ అనేది మనకి ఎక్కడ లేదండి. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో రాయొచ్చండి 1/2 ఇంటూ రూట్ ఓవర్ h/5 ఇంటూ ఈ mని రూట్ m పక్కన రాద్దండి, m/√m. ఓకే, that is equal to 1/2 into root over h/5 into m/√m. మన ఇరువైపులా మన బోత్ సైడ్ మనం √m మల్టిప్లై చేద్దాం, √m/√m. that is equal to 1/2 into root over h/5 into m into √m, m√m by √m into √m square. స్కేర్కి రూట్కి పోతే ఇంకేం మిగులుతుందంటే m మిగులుతుందండి.
ఎంఎం క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రూట్ ఏ అనుకోండి, ఇది రూట్ బి అనుకుంటే రూట్ ఏబి. సో దట్ మన ఆన్సర్ ఏమొస్తుందంటే 1/2 ఇంటూ రూట్ ఓవర్ m into h, mh/5. దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు, చూడండి మనకి ఇచ్చిన ఆన్సర్ ఎక్కడ ఉందండి, 1/2 ఇంటూ mh/5 ఉంది కదా. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, నెక్స్ట్ క్వశ్చన్ టీఎస్ 2020లో ఇచ్చున్నారండి. ఇఫ్ ద అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ ఈజ్ 1/2m root h/5. ఓకే, అన్సర్టెనిటీ ఇన్ వెలాసిటీ అందించారంటే 1/2m అంటే డెల్టా v ఈజ్ ఈక్వల్ టు 1/2m ఇంటూ రూట్ ఓవర్ h/5. ఓకే, ఇచ్చారండి. దెన్ ద రేషియో ఆఫ్ అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం. అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అంటే ఏంటండి, డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ మరియు అన్సర్టెనిటీ ఇన్ మూమెంటంకి రేషియో అడిగాడు. ఓకే, రేషియో అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా పి కావాలి. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, వాడు మనకి ఇది ఇచ్చాడండి క్యాలిక్యులేషన్లో, లెక్కలో. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయమండి. దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, డెల్టా ఎక్స్ కావాలి, డెల్టా పి కూడా కావాలి. ముందు డెల్టా పిని కనుక్కుందాం. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు, మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, m ఇంటూ డెల్టా వి. దట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ డెల్టా వి అంటే ఎంతండి, 1/2m ఇంటూ రూట్ ఓవర్ h/5. m క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత అవుతుందంటే 1/2 ఇంటూ రూట్ ఓవర్ h/5. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి. ఓకే, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఓకే, డెల్టా పి వచ్చింది. మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలండి, డెల్టా ఎక్స్. ఓకే, వీ హ్యావ్ ఎ రిలేషన్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4/5m. మనం ఆల్రెడీ కంటెంట్లో ఈ ఫార్ములా కూడా నేర్చుకున్నాం. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు h/4/5m. therefore డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/4/5m ఇంటూ డెల్టా వి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు h/4/5m ఇంటూ డెల్టా వి ఎంతండి, 1/2m ఇంటూ 1/2m ఇంటూ రూట్ ఓవర్ h/5. ఓకే, 2 1 జా 2 2 జా, m ఈస్ క్యాన్సల్. సో మనకేం మిగిలిందండి, 1/2 ఇంటూ h/5 ఇంటూ రూట్ ఓవర్. ఓకే, దీన్ని మనం రూట్ ఓవర్ h/5 ఎలా రాయొచ్చు అంటే రూట్ h/5 అని కూడా మనం రాయొచ్చండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఓకే h/5 ఇంటూ రూట్ h/5. పైకి వెళ్తే ఏమవుతుందండి, రూట్ 5/h. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హెచ్ని రూట్ హెచ్ ఒక దగ్గర రాయండి, h/రూట్ హెచ్ ఇంటూ రూట్ 5/5. ఓకే, h/రూట్ హెచ్ ఇంటూ రూట్ 5/5. ఇప్పుడు మనం చూడండి, దీన్ని సింప్లిఫై చేద్దామండి. h/రూట్ హెచ్ మనం బోత్ సైడ్ మనం రూట్ హెచ్ చేత మల్టిప్లై చేస్తే రూట్ h/రూట్ హెచ్ వస్తుందండి. దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ రూట్ h/. రూట్ హెచ్ ఇంటూ రూట్ హెచ్ స్క్వేర్ అవుతుంది. రూట్ హెచ్ స్క్వేర్ అంటే రూట్ హెచ్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ పోతే ఏమవుతుందండి, హెచ్ ఇంటూ రూట్ h/h వస్తుందండి. హెచ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుందంటే రూట్ హెచ్ అనేది మిగులుతుంది. అంటే h/రూట్ హెచ్ బదులుగా ఏం రాయొచ్చండి, రూట్ హెచ్ రాయొచ్చు. అట్ ది సేమ్ టైం రూట్ 5/5 దీన్ని మనం సింప్లిఫై చేద్దామండి. దీన్ని మనం బోత్ సైడ్ మనం రూట్ 5/5 మల్టిప్లై చేస్తే రూట్ 5/5 అవుతుందండి. రూట్ 5 ఇంటూ రూట్ 5 స్క్వేర్, స్క్వేర్కి రూట్ పోతే మన 5 మిగులుతుంది. 5/5 ఇంటూ రూట్ 5 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందంటే 1/5. ఓకే, ఇప్పుడు h/రూట్ హెచ్ బదులుగా రూట్ హెచ్ రాయొచ్చు, రూట్ 5/5 బదులుగా 1/5 రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ రూట్ హెచ్ ఇంటూ దీని బదులు ఏం రాయొచ్చండి,
root 5. That is equal to 1 by 2 whole root of h by 5. This is equation 4 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలండి, డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి రేషియో కావాలి. ఆల్రెడీ మనం డెల్టా ఎక్స్ని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసామండి. దిస్ ఈజ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, డెల్టా పి ఆల్రెడీ వచ్చిందండి. రెండింటి మధ్య చదవండి డెల్టా, ఓకే, డెల్టా ఎక్స్ బై డెల్టా పి దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అండి 1 by 2 ఇంటూ రూట్ ఓవర్ హెచ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పి అంటే ఎంత అండి 1 by 2 ఇంటూ రూట్ ఓవర్ హెచ్ బై 5. ఓకే, 1 by 2 క్యాన్సల్, రూట్ హెచ్ బై 5 క్యాన్సల్ అయిపోతే మనకి ఏముంటుందంటే 1 by 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1:1. ఓకే, అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ మూమెంటం యొక్క రేషియో ఎంత అండి 1:1. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఇది టిఎస్ 2021లో ఇచ్చారండి. A microscope using appropriate photons is engaged to track an electron in an atom within distance of 0.001 nanometers. సో లెక్కలు ఏమి ఇచ్చాడంటే మైక్రోస్కోప్ను ఉపయోగించి ఎలక్ట్రాన్ని ట్రాక్ చేస్తున్నారండి. అయితే డిస్టెన్స్ ఆఫ్ 0.001 నానోమీటర్స్ అంటే మనకేమి ఇచ్చాడంటే డెల్టా ఎక్స్ ఇచ్చాడండి. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.01 nanometers. Okay, that is equal to 0.01 nanometers. 1 nanometer is equal to 10 to the power minus 9 meters. 0.001 into 10 to the power minus 9 meters. Okay, 0.001 1 into 10 to the power of minus 3 into 10 to the power of minus 9 meters. That is equal to 10 to the power of minus 12 meters. Okay, what will be the uncertainty involved in measuring its velocity? So velocity, uncertainty in velocity అంటే డెల్టా విని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే అండి, మనకి డేటా ఇచ్చాడండి, డెల్టా వి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనకు ఫార్ములా ప్రకారం డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4/5m. ఓకే, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4/5m. మనకు డెల్టా వి కావాలి కాబట్టి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 4/5m ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, మనకి హెచ్ వాల్యూ తెలుసండి, ప్లాంక్ కాన్స్టెంట్, 5 వాల్యూ తెలుసండి, కాన్స్టెంట్ 3.14, m ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of minus 12 meters. ఈ వాల్యూస్ అన్ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్టా వి అనేది వస్తుంది. ఓకే, చూద్దాం. therefore డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ 6.6 ఇంటూ 10 to the power of minus 34 జౌల్ సెకండ్. జౌల్ బదులు ఏం రాయొచ్చండి, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ minus 2 సెకండ్. ఓకే, ఇక్కడ కావాలని రాసుకోండి. 1 joule is equal to kg meter square second power minus 2. ఓకే, హెచ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అదేవిధంగా 4 ఇంటూ 5 వాల్యూ 3.14 ఇంటూ మాస్ వాల్యూ 9.1 ఇంటూ 10 to the power of minus 31 kg and delta x value 10 to the power of minus 12 meters. Okay, kg is cancelled, meter is cancelled. Okay, that is equal to 6.6 by, so closely 4 into 3 12, 4 into 3 12 అంటే 12 కంటే కొంచెం ఎక్కువ వస్తుందండి, ఎందుకంటే 0.14 ఉంది కంటే 12 9 108. సో 108 కంటే కూడా ఎక్కువ వస్తుందండి. అంటే ఇప్పుడు మనం క్లోజ్లీ దీని వాల్యూ 108 అంటే 110 వేసుకోవచ్చు అండి. ఓకే, 110 వేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of minus 34. ఈ మైనస్ 31 పైకి వెళ్తే ప్లస్ 31 అవుతుంది, ఈ మైనస్ 12 పైకి వెళ్తే ప్లస్ 12 అవుతుంది. ఓకే, ఇక్కడ మీటరు సెకండ్ పవర్ minus 2 సెకండ్ ఏం మిగులుతుందంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, దీని ఎలా రాయొచ్చండి, 6.6 by 1.1 into 10 square అని రాయొచ్చండి. 1.1 into 10 square దట్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of ఇక్కడ ఎంత వస్తుంది చూడండి minus 34
ప్లస్ 31 ప్లస్ 12 ప్లస్ 43 మైనస్ 34 43 మైనస్ 34 అంటే ఎంత వస్తుందంటే 9 వస్తుందండి. ఓకే, ప్లస్ 9 మీటర్ సెకండ్ యూనిట్స్ని మీటర్ పర్ సెకండ్ రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.11 జా 1.16 జా 6 ఇంటూ 10 స్క్వేర్ పైకి వెళ్తే మైనస్ అవుతుంది. a పవర్ m బై a పవర్ 1 అంటే 10 టు ద పవర్ ఆఫ్ 9 మైనస్ 2 మీటర్ పర్ సెకండ్. దట్ ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 10 to the power of 7 meter per second. So our answer is 6 into 10 to the power 7 meter. So దీనికి క్లోజ్గా ఉన్న ఆన్సర్ చూడండి. సో 10 పవర్ 7 నుండి రెండే ఉన్నాయండి, ఇది 4 ఉంది, ఇది 5.79 అంటే మన ఆన్సర్కి క్లోజ్గా ఉందండి. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ చేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అప్రాక్సిమేట్ వాల్యూ చేసి ఆ అప్రాక్సిమేట్ వాల్యూకి ఉన్న ఆప్షన్ దగ్గరలో ఉన్న ఆప్షన్ మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో దీంతో ఈ సబ్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.